శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 14th చాప్టర్. ఇక్కడ దక్షుడు ఒక 60 మంది పుత్రికల యొక్క వివాహం గురించి, తర్వాత దక్షుడికి ఆ పరమేశ్వరి తన ఇంట పుత్రికలాగా ఉద్భవించటం గురించి, ఆవిడ ప్రకటింపబడ్డాక బాల్యంలో చేసిన ఆ పుత్రిక ఒక లీలల వర్ణన గురించి ఇక్కడ చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ ఏతస్మినంతరే దేవముని లోకపితామహః తత్రాగమామహం ప్రీత్యా జ్ఞాత్వా తచ్చరితం ధృతం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. దేవర్షి అయిన నారద అదే సమయంలో ఏదైతే దక్షుడికి ఇంతకు ముందు కలిగిన పుత్రిక ఆ పుత్రులకి ఏమైంది అంటే ఎంతమంది కలిగినా వాళ్ళు మళ్ళీ ఇలాగా అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయారు. నారదుడు ఒక ఉపదేశ కారణంగా వాళ్ళందరూ కూడా అన్నీ ఆ మోక్ష అన్న మార్గంలోకి వెళ్ళిపోయారు. మొదటిసారి 1000 మంది పుత్రులు, రెండోసారి కూడా మళ్ళీ 1000 మంది పుత్రులు. చాలా బాధకి లోబడి మళ్ళీ నారదుడికి ఆయన దక్షుడు శాపం కూడా ఇస్తాడు. అయితే అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన బాధను తొలగించటానికి బ్రహ్మనైన నేనే ఆ దక్షుడి వ్యవహారాన్ని తెలుసుకుని అక్కడికి వచ్చి నేను చేరాను అని చెప్పాడు. ఆసంత్వాయామహం దక్షం పూర్వవత్సా సువిచ్చనః ఆకర్షతేన సుస్నేహం తవ సుప్రీతి మామహం. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఆ పూర్వం జరిగిన విశేషాలన్నీ తెలుసుకుని ఆ దక్ష ప్రజాపతికి ధైర్యాన్ని ఇచ్చి బాధ పడకని చెప్పి శాంతపరిచి ఊరడించాను. అలాగే నీకు కూడా అంటే ఇక్కడ మళ్ళీ ఇచ్చిన శాపానికి చాలా ప్రసన్నంగానే మళ్ళీ స్వీకరించాడు. ఎందుకంటే ఏదైనా సరే ఆ పరమాత్మ యొక్క కృప వల్లే, అనుగ్రహం వల్లే జరుగుతుంది. సుఖాన్ని ఎలా స్వీకరించామో దుఃఖాన్ని కూడా అలాగే స్వీకరించటం నేర్చుకోవాలి. సమభావంతో స్వీకరిస్తూ ఉన్నప్పుడే మనం మళ్ళీ వీటినన్నిటినీ కూడా అధిగమించి ఉండగలిగే స్థితికి మనం స్థిరత్వంతో ఉంటాము. అందుకే మళ్ళీ మీ ఇద్దరికి వైరం కలగకుండా ఇద్దరిలో మళ్ళీ స్నేహం ఉండేలాగా, పూర్వం ఉన్న స్నేహంలాగే ఉండేలాగా నేను అక్కడ దక్షుణ్ణి శాంతపరిచి నీకు కూడా ప్రసన్నత ఇచ్చేలాగా నేను అక్కడ చేశాను అని చెప్పాను. స్వాత్మజం మునివర్యత్వాం సుప్రీత్యా దేవవల్లభం సమశ్వాస్య సమాధాయ ప్రత్యపద్యే స్వధామః. మునివర్య అయిన నారద, దేవతలకి చాలా ప్రియమైన వాడివి, అలాగే నా పుత్రుడితో కూడా అదే ప్రేమపూర్వకంగా ఉండేలాగా ఇద్దరికీ నేను ఆ స్నేహాన్ని కలిగించేలాగా చేసి మళ్ళీ నా ధామానికి నేను తిరిగి వెళ్ళిపోయాను అన్నాడు. తతః ప్రజాపతిర్దక్షో అనునీతో మే నిజస్త్రియాం జనయామాస దుర్పితృః సుభాగాః షష్ఠి సంవితా. తదనంతరం ఎప్పుడైతే దక్షుడు మళ్ళీ శాంత చిత్తంతో అయ్యాడో ఆ దక్ష ప్రజాపతి మళ్ళీ బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క భార్యతో మళ్ళీ 60 మంది సౌభాగ్యవతులైన కన్యల్ని ఉత్పత్తి జరిగేలాగా వాళ్ళకి 60 మంది పుత్రికలు కలిగారు. తాసాం వివాహం కృతవాన్ ధర్మాధిభిరతంద్రితః తదేవ శృణు సుప్రీత్యా ప్రవధామి మునీశ్వర. దక్షుడు అక్కడ ఆలస్యం చెయ్యకుండా ఆ కన్యలు ఎవరైతే 60 మంది పుత్రికలు తనకి కలిగారో ఆడపిల్లల్ని వాళ్ళకి వివాహం చేయడానికి పూనుకున్నాడు. ఆ వివాహం చేసేటప్పుడు ఈ 60 మందిలో ధర్మాది ఆ సకల వాళ్ళకి కూడా కొంతమందిని వివాహానికి ఇచ్చాడు. అందులో ప్రీతిపూర్వకంగా వాళ్ళకి ఇచ్చిన విశేషాన్ని నీకు చెప్తాను మునివర్య, అది జాగ్రత్తగా విను అని బ్రహ్మ చెప్పాడు. దధౌ దశసుతాధక్షో ధర్మాయ విధివన్ముని త్రయోదశ కశ్యపాశ్య మునయే త్రివధవే. ఇక్కడ దక్షుడికి ఆ కలిగిన 60 మందిలో ధర్ముడికి వచ్చేసరికి ఒక 10 మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలాగే కశ్యప మునికి వచ్చేసరికి 13 మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలాగే 27 కన్యల్ని తీసుకుని చంద్రుడికి వచ్చి విధి విధానంగా వివాహం జరిపించాడు. భూతాంగిరః కృషశ్వాభ్యాం ద్వే పుత్రయో ప్రదత్తమాన్ తార్ష్యాయ చాపరాః కన్యాః ప్రసూతి ప్రసవేర్యతః త్రిలోకాః పూరితస్తన్నో వర్ణయతే వ్యాసతో భయాత్. అలాగే అంగీరసుడికి 2 కూతుర్ని, అలాగే కృషశ్వుకి 2 కూతుర్ని,
అలాగే ఇక్కడ తార్షిక అన్న అతనికి నలుగురిని, భృగుకి ఇద్దరిని, ఇలా 60 మందిని వీళ్ళందరికీ ఇచ్చేసి విధి విధానంగా వివాహం జరిపించాడు. అలాగే ప్రసూతి పరంపరగా సమస్త జగత్తు కూడా వీళ్ళొక్క సంతతియే మొత్తం వ్యాపించిపోయింది, విస్తరించింది. ఆ విస్తరించిన దాని వర్ణాన్ని కూడా నీకు చెప్తానన్నాడు బ్రహ్మ. కేచిద్వదంతి తాం జ్యేష్ఠా మధ్యమాం చాపరే శివాం సర్వాంతరజాం కేచిత్ కల్పభేదాత్రయం చ సత్. కొంతమంది ఎలా చెప్తారంటే ఇప్పుడు కొన్ని దాంట్లో ఆయనకేమో 13 మంది పుత్రికలే కలిగారని, కొన్ని దాంట్లో 20 మంది పుత్రికలే కలిగారని, కొన్ని దాంట్లో 60 మంది పుత్రికలే కలిగారని చెప్తుంటాయి. అయితే ఒక్కొక్క కల్పంలో ఇలా ఒక్కొక్కలాగా ఉన్నది. కల్పాంతరాల యొక్క భేదాల బట్టి ఉంటుంది తప్పితే ఇక్కడ ఏది కూడా అసత్యం అనడానికి వీల్లేదు. అలాగే ఈయనకి కలిగిన ఇంతమంది పుత్రికల్లో ఇప్పుడు 60 మందికి వివాహం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ పరమేశ్వరి ఆయనకి ఇచ్చిన వరప్రభావంగా ఆవిడ కూడా ఆ ఇంట కన్యగా ఉద్భవించిందంటారు. అందులో కొంతమంది ఏం చెప్తారంటే ఈ కన్యగా ఉద్భవించిన ఆవిడ అందరిలోకి పెద్దదని ఒక్కసారి అంటారు, లేకపోతే కొన్ని దగ్గర ఆవిడ మధ్యలో పుట్టింది అని కొంతమంది అంటారు, కొంతమంది అందరికన్నా చిన్నది అని కూడా అంటారు. ఇవన్నీ కూడా కల్పాల్లో ఉన్న భేదాలే తప్పితే ఈ మూడు కూడా ఒక్కొక్క కల్పంలో ముందు, ఒక్కొక్క కల్పంలో మధ్య, ఇంకో కల్పంలో చివరిగా పుట్టింది, ఉద్భవించింది అన్నది. అందుకే ఈ మూడు కూడా వాస్తవాలు, ఇందులో ఏది అసత్యం లేదు. అనంతరం సుతోత్పత్తేః సపత్నీకः ప్రజాపతిः దక్షో దదౌ సుప్రీత్యా తాం మనసా జగదాంబికాం. ఇక్కడ కన్య రూపంలో ఉత్పత్తి జరుగుతుందని ఏదైతే దీర్ఘకాలం తపస్సు చేసి ఆ పరమేశ్వరుని ప్రసన్నురాలు చేసుకున్నాడు దక్షుడు. అందుకుని తన భార్యతో ఆ దక్ష ప్రజాపతి అత్యంత ప్రేమగా ఆ మనస్సులోనే ఆ జగదాంబికని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే పుత్రికలాగా అక్కడ ఉద్భవిస్తానని చెప్పింది. అతః ప్రేమ్నా చతుష్టావా గిరా గద్గదయా హి సహ భూయో భూయో నమస్కృత్య సజ్జాలిర్ వినయాన్వితః. ఇక్కడ ఆ తల్లినే ధ్యానిస్తూ ఆ వణుకుతున్న స్వరంతో ప్రేమపూర్వకంగా ఆ పరమేశ్వరుని జగదంబికని మనస్సులోనే స్తుతిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు, పదే పదే నమస్కరిస్తూ. అలాగా వినయ భావంతో దేవి సాన్నిధ్యంలోనే కూడా నతమస్తకుడైపోయి ఉన్నాడు దక్షుడు. సంతుష్టా సా తథా దేవి విచారం మనసీతి చ చక్రే అవతారం వీరిణ్యాం కుర్యాన్ ఫల విపత్ పూర్తయే. అథ సోవాస మనసి దక్షస్య జగదంబికా విల్లాసా తథా తీవాస దక్షో ముని సత్తమా. ఆ దేవి దక్షుడు పట్ల ప్రసన్నురాలయ్యి ఆ మనసులో ఎప్పుడు ఆ దక్షుడు ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ విచారిస్తూ ఉన్నాడు. అందుకని ఆవిడ ప్రతిజ్ఞ ఏదైతే చేసిందో నీ ఇంట నేను పుత్రికలా ఉద్భవిస్తాను అని. అందుకే ఆవిడ ఆ వీరిని గర్భంలో అవతరించటానికి ఆవిడ పూనుకుంది. అందుకే ఇప్పుడు ఏదైతే పరమాత్మ యొక్క సంకల్పం కాబట్టి ఈ పరమాత్మ సంకల్పం ఎలా ఉంటుందంటే మన మనస్సులో కొన్ని కొన్ని అవే ఆలోచనలు కలగటానికి అటువైపుగానే మక్కువ చూపించటానికి కూడా మనకి ఆ అనుగ్రహమే ప్రధానము. దానికి కారణంగా అటు వెళ్తాం, అంతేగాని మనం ఏదో గొప్పవాళ్ళం కాబట్టి మన మనస్సు అంతలాగా రమిస్తుంది అనుకోవటం మళ్ళీ కూడా అవివేకం. ఆ పరమాత్మ యొక్క కృప కారణంగా అక్కడ మళ్ళీ మాలిన్యాలు తొలగించగలిగాడు కాబట్టి అటువైపుగా మనస్సు అన్నది మక్కువ చెందుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ పార్వతీదేవి సంతుష్టురాలైన కారణంగా అక్కడ ఆయన ఇంట ఆయన భార్య అయిన ఆ వీరిని ఆసిక్ని యొక్క గర్భంలో ఆవిడ ఉండటానికి, ఇక్కడ మళ్ళీ ఆ గర్భంలో ఆవిడ ఉండటానికి అంటే మనకి యద్భావం తద్భవతి అంటారు. ఒక కార్యం చేసే ముందు కూడా ఎటువంటి భావనతో ఉంటున్నామో దానికి కారణంగానే ఒక కార్యం జరిగేటప్పుడు దాని తర్వాత ప్రతిఫలం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఉద్భవిస్తానని ఆ అవతారాన్ని ఇక్కడ ప్రకటింపబడతానని తానే చెప్పింది కాబట్టి దానికి తగ్గట్టుగా దక్షుడు మనస్సంతా కూడా ఇప్పుడు ఆవిడ మీదే రమిస్తూ ఉన్నది. ఆయన మళ్ళీ ఆవిడ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మనస్సంతా కూడా ఆ దేవియే ఉన్నది. అందుకే మునిసత్తమ ఆ సమయంలో అత్యంత శోభాయమానంగా ఉన్నాడు. భావన బట్టి మారిపోతుంది. అక్కడ దేవ కార్యం కోసమే ఆవిడ మళ్ళీ ఉద్భవిస్తుంది. సుముహూర్తేన దక్షోపి స్వపత్నయాం నిదయే ముధా దక్షపత్నయాస్తథా చిత్తే శివోవాస దయాన్విత.
ఆవిర్బభూవ చిత్నాని దోహదస్యాఖిలాని వై. ఉత్తమమైన శుభముహూర్తంలో తన భార్యతో చాలా ఆనందపూర్వకంగా అలా ఉన్న సమయంలో ఆవిడికి గర్భాధానం అయ్యింది. ఆ దయామయి అయిన పరమేశ్వరి దక్షుడొక్క భార్య యొక్క హృదయంలో అంటే ఇప్పుడు దానికి ముందేమో దక్షుడు హృదయంలో, ఇప్పుడు దక్షుడొక్క భార్య హృదయంలో నివాసంగా ఉంటూ ఆ గర్భంలో వచ్చి ఇప్పుడు ఆవిడ గర్భాన్ని ధరించగానే అక్కడ లక్షణాలు మారిపోయినాయి. అక్కడ మంగళప్రదమైన లక్షణాలతో అక్కడ ప్రకటింపబడినట్టుగా ఇప్పుడు తెలుస్తున్నాయి స్పష్టంగా గర్భాన్ని దాల్చిన తర్వాత. వీరేజే వీరిని తాత హృష్ట చిత్తాదికం చ సా శివావాస ప్రభావాత్తు మహామంగళ రూపిణి. ఆ గర్భంలో ఆ పరమేశ్వరుడి ఉన్న కారణంగా అక్కడ నివాసంగా ఉంది. దాని ప్రభావంలో దక్షుడొక్క భార్య చాలా మంగళకరమైన స్వరూపంగా అయిపోయింది. అంటే ముందు కన్నా అదే రూపం, ముక్కుమూతి ఏం మారట్లేదు. కాకపోతే ఈ శుభ లక్షణాల కారణంగా అక్కడ దేవి యొక్క నివాస కారణంగా ఆ లక్షణాలు అన్నవి ఎలా అయిపోయినాయి, ఇంకా ఇంకా చాలా ప్రసన్న చిత్తంగా ఆహ్లాదకరంగా ఆ కాంతిమయంగా అయిపోయింది. కులస్య సంప్రదాయేశ్చ శ్రోతే చిత్త సమున్నతేహ వ్యద్ధత్త సుక్రియా దక్ష ప్రీత్యా పుంసవా నాధికాః. అదే సమయంలో దక్షుడు కూడా విధి విధానంగా వాళ్ళ కులంలో ఉన్న సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, వేదాల్ని అనుసరిస్తూ దాని మార్గంలో చెయ్యవలసినవి ఏవైతే దానికి తగ్గట్టుగా ప్రసన్నతాపూర్వకంగా పుసవన అంటారు, అట్లాంటి సంస్కారాలన్నీ కూడా భార్యకి చేశాడు దక్షుడు. उत्सवोऽतीव सज्जातस्तथा तेषु च कर्मसु वित्तं ददो द्विजातिभ्यो యథా కామం ప్రజాపతి. ఈ సంస్కారం చేసేటప్పుడు ఈ కర్మల కారణంగా అక్కడ పెద్దగా ఉత్సవంలాగా చేసుకున్నాడు ఆ దక్ష ప్రజాపతి. బ్రాహ్మణులకి అదే సమయంలో చాలా ఆనందంగా దానాలు, ధనం ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా చాలా అందరికీ తృప్తిగా ఇచ్చాడు. అథ తస్మిన్నవసరే సర్వే హర్యాదయః సురాः జ్ఞాత్వా గర్భాగతాం దేవీం వీరిణ్యాం తే ముధుం యయుః. తత్రాగత్య చ సర్వే తే తుష్టువుర్జా గదంబికాం లోకోపకారకారిణీం ప్రణమ్య చ ముహుర్ముహః. ఆ కర్మలు అనుష్ఠించే సమయంలో ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ కోరికకు అనుగుణంగా, పైగా ఇప్పుడు దానాలు ధర్మాలు చేసామంటే నాకు ఆనందంగా ఉంది కదా, నా ఇష్టం వచ్చింది ఇవ్వటానికి కుదరదు. అక్కడ ఎవరికైతే ఇస్తున్నానో వాళ్ళు కూడా ఆనందపడాలి. అందుకని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోరికలకి అనుగుణంగా, వాళ్ళ అవసరాలకి అనుగుణంగా దానాలన్నీ చేశాడు. ఆ సమయంలో వీరిని గర్భంలో ఉన్న దేవి నివసిస్తుంది అది తెలుసుకుని అక్కడ దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చారు. లోకపాలకు దిక్పాలకులు అందరూ కూడా జగదంబికని చూసి మళ్ళీ 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 ఆవిడని ఆనందంతో, ఎందుకు లోకహితార్థమై లోకోపకారానికై ఆవిడ ఉద్భవిస్తుంది. సకల లోకాల్ని కూడా ఉద్ధరించే ఆ పరాశక్తియే ఇక్కడ వస్తుంది. అందుకుని వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు విష్ణువుతో సహా. వాళ్ళందరూ చాలా ఆనందంగా దేవతలందరూ కూడా వచ్చి ఆ జగదమ్మను దర్శించుకుని స్తుతించి అక్కడ మళ్ళీ పదే పదే నమస్కారాలన్నీ చేసి చాలా ఆనందంగా దక్ష ప్రజాపతిని అలాగే ఆయన భార్యని కూడా గొప్పగా ప్రశంసించారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉద్భవిస్తున్నప్పటికీ కూడా ఎక్కడన్నా ఉద్భవించవచ్చు కదా, కానీ ఇక్కడ ఉద్భవిస్తుందంటే వీళ్ళు కూడా ధన్యులైపోతున్నారు, ఆ జన్మ సార్థకం అయిపోతుంది. కృత్వా తతస్తే బహుదా ప్రశంసాం పుష్టమానసాః దక్ష ప్రజాపతిశ్చైవ వీరిణ్యాః స్వగృహాం యయుః. అందుకుని వీళ్ళిద్దరినీ కూడా ప్రశంసలతో ముంచెత్తేశారు. ముంచెత్తేసి వాళ్ళ వాళ్ళ ధామానికి వాళ్ళు వెళ్ళిపోయారు. గతేషు నవమాసేషు కారయిత్వా చ లౌకికీం గతిం శివా చ పూర్ణే సా దశమే మాసి నారద. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత నారద 9 నెలలు నిండిపోయి అక్కడ లౌకిక గతి విధానాన్ని నిర్వర్తిస్తూ 10వ మాసం రానే వచ్చింది. అంటే ఆ గర్భంలో ఉన్న శిశువు ఇప్పుడు బయటకు రావడానికి సమయం ఆసన్నమైంది, పూర్ణమైపోయింది. ఆ సమస్త లౌకికమైన క్రియల్ని అనుసరించి అక్కడ 10వ మాసంలో కూడా పూర్ణం అవ్వగానే ఆవిడ ఉద్భవించింది. ఆవిర్భూవ పురతో మాతు సదస్తధాముని ముహూర్తే సుఖదే చంద్రగ్రహ తారానుకూలకి. ఈ ఉద్భవించే సమయంలో ఎలా ఉంది అంటే అక్కడ
ఎలా అయితే మన గ్రహాలు ఇవన్నీ సమయాలు అన్నట్టుగా చంద్రుడు, గ్రహాలు, తారకలు అన్ని అనుకూలంగా చాలా శుభప్రదమైన ముహూర్తంలో అక్కడ ఆవిడ ఉద్భవించింది, ప్రకటింపబడింది. ఎలా? ఒక శిశువు రూపంలో. తస్యాం తు జాతమాత్రాయాం సుప్రీతోసో ప్రజాపతి శైవదేవీతి తాం మేనే దృష్ట్వా తాం తేజసోల్లభనా. ఆ ఉత్పత్తి జరిగినప్పుడు ప్రజాపతి అయిన దక్షుడు చాలా ఆనందానికి లోబడ్డాడు. ఎందుకంటే అక్కడ ఆ పరమేశ్వరి వచ్చినందుకు తేజస్సును చూసేసి అక్కడ అందరూ ఆవిడే వచ్చింది అని చాలా ఆనందంలో. తదాభూత్ పుష్పసద్వృష్టి మేఘాశ్చ బభృషుజ్జలం దిశాః శాంతాం ధృతం తస్యాం జాతాయాం చ మునీశ్వర. ఇక్కడ ఆ అమ్మవారే అవతరించడంతో అక్కడ దక్షుడు ఎలా అయితే ఆనందానికి లోబడ్డాడో అలాగే అదే దివ్యమైన తేజస్సును చూసేసరికి అక్కడ సాక్షాత్ ఆవిడే. అందుకుని ఇక్కడ ఉన్న ఆకాశం నుంచి పుష్పవృష్టి దేవతలందరూ కురిపించారు, మేఘాలంతా కూడా నీరు వర్షంలాగా దాన్ని వర్షింపేసింది. అలాగే మునీశ్వర సతీ రూపంలో అక్కడ పరమేశ్వరి జన్మ తీసుకోగానే అన్ని దిక్కులు కూడా చాలా శాంతంగా వ్యాపించిపోయాయి. आवधायन्ता त्रिधसाः शुभवाद्यानि के गताः जज्ज्वलुश्चाग्नयः शान्ताः సర్వమాసిత్ సుమంగళం. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మంగళకరమైన చిహ్నాలతో ఉన్నట్టుగా దేవతలు ఆకాశం నుంచి మంగళకరమైన వాయిద్యాలని మ్రోగిస్తున్నారు. అగ్నిశాలల్లో ఆరిపోయిన అగ్నులు కూడా మళ్ళీ ఆకస్మికంగా ప్రజ్వలిస్తున్నాయి. అంటే ఇదంతా మంగళము అని చెప్పటానికి ఈ మంగళకరమైన చిహ్నాలన్నీ కూడా అక్కడ మొదలయ్యాయి. వీరిని సంభవాం దృష్ట్వా దక్షస్తాం జగదాంబికాం నమస్కృత్య కరో బద్ధ్వా బహుదుష్టావభక్తితః. అక్కడ ఆవిడ ఉత్పత్తి గానే ఆవిడ జగదంబిక అని భక్తి పూర్వకంగా ఈ దక్షుడు ఆవిడకి నమస్కరించి, ఎరుకలోనే ఉన్నాడు కాబట్టి ఆనందంలో ఉంటూ ఆ పరమేశ్వరుని భక్తి పూర్వకంగా నమస్సులతో చేతులు జోడించి మరి ఆవిడ్ని స్తుతించటానికి పూనుకున్నాడు దక్షుడు. దక్ష ఉవాచ మహేశాని నమస్తుభ్యం జగదంబే సనాతని కృపాం కురు మహాదేవి సత్యే సత్యస్వరూపిణి. దక్షుడు మళ్ళీ ఆ శిశు రూపంలో ఉన్న ఆవిడ్ని చూస్తూ ఇలా నమస్కరించు స్తుతిస్తున్నాడేమని, మహేశ్వరి మహేశాన సనాతని అంటే ఎప్పటి నుంచో ఉంటున్న దానివి, జగత్తుకే అంబవనివు, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. సత్యమే రూపంగా ఉంటే ఆ సత్య స్వరూపమే నీవు తల్లి, అందుకే మహాదేవి. నా మీద కృపతో నా మీద దయతో నా ఇంట అంటే నన్ను ఉద్ధరించడానికి నువ్వు ఇలాగ నన్ను అనుగ్రహించావన్న భావనలు. శివా శాంతం మహామాయా యోగ నిద్ర జగన్మయీ యా ప్రోచ్యతే వేద విద్భర్ నమామి త్వాం హితావహం. వేదాలన్నీ కూడా నువ్వే. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు ఆ పరమేశ్వరి పరమేశ్వరుడు ఐక్యంగానే ఉంటూ ఉంటారు. శాంత స్వరూపంగా ఉంటావు, మహామాయవి నువ్వు, యోగ నిద్రలో ఉంటావు, జగత్తుని కూడా మాయా మోహానికి లోబడే చేసి అందుకే జగన్మాయ, జగత్తంతా మాయ రూపంలో ఉన్నది నువ్వే, ఆ యోగ నిద్రలో ఉంటున్నది నువ్వే. కానీ అన్నిటికీ హితకారకంగా ఉండి దేవతలకి అందరికీ కూడా మళ్ళీ హితకరమైనవే చేస్తున్నదానివి, అన్నిటికీ హితకరంగా ఉన్నదానివి, మూలమైన దానివి నువ్వే. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. యయా ధాత జగత్సృష్టో నియుక్తస్తాం పురాకరోత్ త్వాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రి మహేశ్వరీం. పూర్వకాలంలో బ్రహ్మ ద్వారా ఉత్పన్నం జరగటానికి సృష్టింపజేయటానికి మళ్ళీ ఆ కార్యానికి నియమించిన దానివి నువ్వే. అలాగే అన్నిటికీ పరమంగా జగత్తుకే మాతగా ఉంటూ ఆ మహేశ్వరి రూపంలో ఉన్నదానివి నువ్వే. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 14 చాప్టర్లో 30 శ్లోక సంపూర్ణం.